అండి, అందరూ బాగున్నారా? మరొక 2 ఆరోగ్య సూత్రాలతో మీ ముందుకు వచ్చానండి. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ లేడీస్కి మాత్రమే, ఆడవాళ్ళకి మరి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి. ఏజ్ అనే కాదండి, ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటున్నాయి. ఎందుకంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ వల్ల కూడా, మనం తీసుకునేటటువంటిది ఆ ఎరువులు, మరి ఫ్రూట్స్ తిందారన్నా కూడా మరి మందులు వేసినటువంటివి మనం తీసుకోవడం వల్ల ఏమవుతున్నాయంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి. పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదండి. దానితో పాటు పీసీఓడీలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దానికి బామ్మలతో పాటు ఆయుర్వేద నిపుణులు కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, మరి ఉదయాన్నే మరి జీలకర్ర వాటర్ అంటండి, అది ఎలా తాగాలి అంటారా? మరి రాత్రి ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకుని దాంట్లో 2 స్పూన్లు జీలకర్ర వేసి మరి నానబెట్టిన తర్వాత ఉదయాన్నే మరి బ్రష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తాగడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నాయంటండి. తప్పకుండా ఈ చిట్కా మీకు తెలిసినట్లయితే ఓకే, తెలియకపోతే కనుక తప్పకుండా పాటించండి. ఇది పాటించడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో పాటు పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయటండి. రెండో చిట్కా ఏమిటంటారా? ఇప్పుడు అందరికీ మోకాళ్ళ నొప్పులండి. వయసుతో పాటు సంబంధం లేదు. చిన్న వయసు వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపల గుజ్జు అరిగిపోయింది అని చెప్తున్నారు. కాబట్టి మోకాళ్ళ నొప్పులకి మరి రాత్రిపూట ఒక రాగి గ్లాస్లో కానీ రాగి చెంబులో కానీ మరి ఒక 2-3 స్పూన్స్ మెంతులు నానబెట్టి ఆ మెంతు వాటరు ఉదయాన్నే కనుక తాగితే కనుక మోకాళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా లోపల కూడా గుజ్జు పడుతుందంటండి. తప్పకుండా ఈ చిట్కాని మీరు అందరూ కూడా పాటించండి. తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ 2 చిట్కాలు కూడా పాటించండి. ఎందుకంటే బామ్మలు ఎంతో అనుభవంతో చెప్పినటువంటి మంచి చిట్కాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలము, చేసుకోగలము. కాబట్టి మరి ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మరి వాళ్ళు సిక్ అయితే కనుక ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం అనేకమంది పనిలో పడిపోయి టెన్షన్స్లో పడిపోయి మన ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. అది ఎంతో సివియర్ అయితేనే కానీ మనం దాన్ని పట్టించుకోము. అలా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి చిట్కాలతోనూ మరి మనము తెలుసున్న వాటితోనూ మనం వాడుకొని మన ఆరోగ్యాన్ని మనం నయం చేసుకుందారు. ఓకేనంటారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.